కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తథ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు లంకే ఫకీర్ రాజు, పిసిసి సభ్యులు కుక్కల పోతురాజు, కార్మిక సంఘాల నాయకుడు తాళ్లూరు రాజు పేర్కొన్నారు. అపార అనుభవం, నాయకత్వ పటిమగల ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం రావటం తథ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు లంకే ఫకీర్ రాజు, పిసిసి సభ్యులు కుక్కల పోతురాజు, కార్మిక సంఘాల నాయకుడు తాళ్లూరు రాజు పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫకీర్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి చేరారు. వారికి ముఖ్య అతిథులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా రాహుల్ బాధ్యతలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షురాలు షర్మిల పార్టీ బలోపేతానికి నియోజకవర్గాల స్థాయిలో పర్యటన చేయటం జరుగుతుందని, పర్యటనలు విజయవంతమవుతున్నాయని తెలిపారు. చాలా భారీగా కార్యకర్తలు రావడం జరిగింది. షర్మిలారెడ్డి గారి అధ్యక్షతన షర్మిలారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత స్వచ్ఛంద కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మేము జాయిన్ అవుతాం అని చెప్పి చాలా మంది రావడం జరిగింది. ఈ రోజు స్వచ్ఛందంగా 20వ వార్డు నుంచి జగన్నాథపురాన్ని కొంతమంది కార్యకర్తలు వచ్చారు. 20వ వార్డు నుంచి ఎల్పి రాజు అనే వ్యక్తి మత్స్యకార కమ్యూనిటీ నుంచి వైస్ చైర్మన్ గా అవడం జరిగింది. ఎల్పి రాజు అధ్యక్షతన ఎల్పి రాజు వాళ్ళ వార్డులో కార్యకర్తలు అతను సన్మానించుకోవడానికి కార్యకర్తలు కూడా మన ఆఫీసుకు కూడా రావడం జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండిలో భారీ చేరికలు ఉంటాయి. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వైసీపీ పార్టీ నుంచి కానీ కార్యకర్తలు కూడా రావడం జరుగుతుంది. ఆల్రెడీ వచ్చారు. ఇప్పుడు పార్టీ కూడా జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. పార్టీ ఆఫీస్లో మత్స్యకారుల యొక్క పిసిసి నియమించినటువంటి వైస్ చైర్మన్ అటువంటి ఎల్పి రాజు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అనేక మంది కార్యకర్తలు, అనేక మంది ప్రజలు కూడా చూస్తున్నాయి. ఈవేళ షర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని పాల్పరుస్తున్నారు. పిసిసి అధ్యక్షులుగా నూతనంగా ఆమె ఎన్నికైన తర్వాత చాలా మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అలాగే మరి గత 10 సంవత్సరాలు రాజశేఖర గారు మన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి పరిపాలించింది. ఆ పరిపాలనని ఫోటో స్టాట్ చూసారా? ఆ ఫోటో స్టాట్ ప్రకారంగా ఫోటోని తీసి ఎలా చూపిస్తారో దాన్ని అనుగుణంగా ఈయన ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదే కాపీతో ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నాం. ఈ ప్రభుత్వం మరి చాలా మరి ప్రజలకి ఇబ్బందికరంగా మారింది. దాని మీద వాళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏది కూడా సమానంగా అందట్లేదు అని చెప్పుకుంటున్నారంతే. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చాలా వరకు అందరూ చెప్పేసి సమూహం తెలియపరుచుకుంటున్నాం. చాలా బాధపడుతున్నాం. అయితే మేము షర్మిలమ్మ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ కాకినాడలో మత్స్యకారులు అందరూ ఏకమై ఈరోజు మరి కాన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడానికి ఈ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఈ తర్వాత ఇప్పుడు మన ఎల్పి రాజు గారు ఆయన నాయకత్వంలో ఇష్టమేమో ఈ పార్టీలో మన పార్టీలో జాయిన్ అవ్వని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళు కూడా వచ్చారు. ఇవాళ షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరుచుకుంటూ పార్టీలో చేరుకోమని చెప్పేసి ఐఎన్టీసీగా కార్మిక సంఘాల తరపున నేను తెలియపరుచుకున్నాను. ముందుగా నా మీడియా సోదరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి భారీ ఎత్తున మన యువ సైనికులు అని అంటాను నేను. యువ సైనికులు మన 20వ వార్డు నుంచి నా తరపున తెలుగుదేశం, వైఎస్ఆర్, జనసేన నుంచి వచ్చి ఇక్కడ భారీ ఎత్తున ఈ రోజున మా మీడియా సోదరుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆఫీసులో మరి ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మా నాయకులు పల్లవరాజు గారు కొంచెం లేటుగా వస్తున్నారు, రాలేకపోయారు. అందుకని ఈవేళ పిసిసి నెంబర్ అయినటువంటి కుక్కల పోతురాజు గారు, మరి ఇక్కడ సత్యబాబు గారు, మరి జేఎన్టీసీ ప్రెసిడెంట్ మన తాళ్లూరు రాజు గారు, మన చిన్న గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరి నా తరపున మన కార్యకర్తలంతా వచ్చి జాయిన్ అవ్వడం నాకు చాలా ఆనందదాయకం. మరి కార్యకర్తలందరికీ కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఎంతో మేలు చేసి వారి యొక్క
మన్ననలు కూడా నేను పొందుతానని ఆశిస్తూ నేను వారికి నా తగిన సాయం చేస్తానని మరి ఇదే సందర్భంగా మరి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నాకు కాకినాడ సీటు ఒకవేళ ఇచ్చినట్లయితే నా కార్యకర్తలంతా వేల మీద వచ్చి నా మత్స్యకార సోదరులు నా బీసీ సోదరులు అంతా కూడా నాకు సపోర్ట్ చేస్తానని ఈరోజు మాట్లాడడం జరిగింది. దాని మీద నాకు మరి చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా వేల మంది రేపు ఎన్నింటిలో వచ్చి నా తరపున జాయిన్ అవుతారని ఏటిమాల పెద్దలు, సంజీవరావు డ్రైవర్ కాలనీ మొత్తం అనేక వార్డుల నుంచి వచ్చి భారీ ఎత్తున జాయిన్ అవ్వడం జరుగుతుంది. మా సరిమలమ్మ గారి నాయకత్వం కూడా వర్ధిల్లాలని ఆవిడ రావడం వల్ల ఎంతో ఉత్సాహాన్ని పెంచారు కాంగ్రెస్ పార్టీకి. అంతేకాకుండా మన స్టేట్ పిసిసి అధ్యక్షురాలు శంకర పద్మశ్రీ గారు కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు. నాకు స్టేట్ వైస్ చైర్మన్ ఫిషర్మెన్ కోటాలో ఇవ్వడం ఆవిడ పాత్ర చాలా ఉంది, రుద్రరాజు గారి పాత్ర కూడా చాలా ఉంది.